నమస్తే ఓరగలు 9 నేషన్ టీవీకి స్వాగతం. రిజర్వేషన్ రద్దుకు ప్రధాని నరేంద్ర మోడీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల బీజేపీ పాలనపై గాంధీ భవన్లో ప్రజా ఛార్జ్ షీట్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి దీపాదాస్ మున్షి, మంత్రులు కోమటిరెడ్డి, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే దానికి ఈ లోక్సభ ఎన్నికలు రెఫరెండం అని అన్నారు. బీజేపీ ఒక్క సీటు గెలిచిన రిజర్వేషన్ హక్కులను కాలరాస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు కొనసాగిస్తామని అన్నారు సీఎం. రిజర్వేషన్లు ఉండాలనే వాళ్ళు కాంగ్రెస్కి, వద్దు అనుకునే వాళ్ళు బీజేపీకి ఓటు వేయాలని సూచించారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేసిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉందో, గత 10 ఏళ్ళు నల్లధనాన్ని, దేశాన్ని, రాజ్యాంగాన్ని, సంపదని, ప్రజలందరినీ కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని Today we are releasing the charge sheet again ही सर्वनाश होने जा रहे हैं. हम इतना तो कह सकते हैं तेलुगु है करने के लिए इंडिया నేను ప్రస్తావించదలుచుకున్న తెలంగాణ ప్రజల ముందు 10 సంవత్సరాలు 1947 15 ఆగస్టు ప్రభుత్వం యొక్క వైఫల్యం 2014 వరకు దాదాపుగా 67 సంవత్సరాలు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు 55 లక్షల కోట్లు. 2014 నుంచి 2024 వరకు నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు కంటే ఒక్క నరేంద్ర మోడీ గారే మోర్ దాన్ డబుల్, రెండింతల అప్పులు చేసిండు. ఈరోజు దేశం మీద ఉన్న అప్పుల భారము 168 లక్షల కోట్లు. 168 లక్షల కోట్లల్లా 55 లక్షల కోట్లు 14 మంది ప్రధానమంత్రులు అప్పు చేస్తే 67. నరేంద్ర మోడీ గారు డబుల్ ఇంజన్ సర్కార్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే 10 సంవత్సరాలల్లా 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈరోజు అప్పుల ఊబిలో ఈ నయా భారతాన్ని మొత్తము తాకట్టు పెట్టినరు. ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, పసుపు బోర్డు ఉద్యమ నేత, బీఆర్ఎస్కు చెందిన నరసింహనాయుడు బుధవారం తన అంశాలతో కలిసి బీజేపీలో చేరారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కండో కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిజామాబాద్కు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు మంజూరు చేయడంతో తమ కల నెరవేరిందని అన్నారు. ఆయన ఆహ్వానం మేరకు బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. మోడీ మూడోసారి ప్రధాని కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీలో వారిలో గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు విద్యాసాగర్, రాజు, దేవాగౌడ్ తదితరులు ఉన్నారు. ఎర్రం రాజు గారు దామకొండ కామారెడ్డి జిల్లా గల్ఫ్ కార్మికుల సంఘాల అధ్యక్షులు శ్రీ ఎర్రం రాజు. ఎర్రం రాజు దోమకొండ కామారెడ్డి జిల్లా. మోత్కోనూరు దేవగౌడ్ గారు బీసీ నాయకులు, గోదావరి హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కమిటీ సభ్యులు. అలాగే విద్యాసాగర్ గారు గల్ఫ్ కార్మికుల. అలాగే మాలాల సృజన్ గారు నిజామాబాద్ జిల్లా బీసీ సంఘం భారతీయ జనతా పార్టీలో. పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెంచి పోషించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ వల్ల మరి లౌకికవాదం గురించి బీజేపీ మద్దతుతో పార్టీ అని చెబుతూ ఉంటే ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు. అన్ని పార్టీలు కూడా ఇవాళ విధానాలు, ఆలోచన ఒకే తీరుగా ఉన్నదంటే అన్ని పార్టీలు కూడా ఇవాళ చాలా స్పష్టంగా కమ్యూనల్ రిజర్వేషన్స్ దేనికోసం? కేవలం ఈ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.
ఈ ముస్లింల పేరు మీద రిజర్వేషన్లు శాతం ఇవాళ బీసీలను ఎస్సీల యొక్క రిజర్వేషన్ శాతానికి గంటి కొట్టడం కాదని మేము ప్రశ్నిస్తే అది మతతత్వం అవుతుంది. ఇది వాస్తవం కాదా? అన్ని రకాల దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒకసారి మీరు ముస్లింలను, క్రిస్టియన్లు వాటి పొందినా ఇవాళ ఏమాత్రం కూడా వివక్ష లేదు. ఇది భారతీయ జనతా పార్టీ పాలన. కాబట్టి ఇవాళ ఈ ఎన్నికల సందర్భంలో ఇలాంటి మరి అంశాలు తెర మీద తీసుకొచ్చి మోదీ గారి అభివృద్ధి ఎజెండా మీదనో 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఒక పక్క అభ్యర్థుల నామినేషన్, మరో పక్క ముమ్మరంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. క్రమంలో పలువురు నేతలకు టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు తమ మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల కూటమి అభ్యర్థులకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలకడం సంచలనంగా మారగా, తాజాగా నిర్మాత దిల్ రాజు వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు తెలపడం హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు దిల్ రాజు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన సీనియర్ నాయకుడికి ఓటు వేసి గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. డాక్యుమెంట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి గురించి ఉంది. తప్పకుండా మీరు ఆ లింక్ ని ఓపెన్ చేసి చూస్తే బాలినేని గారు ఎంత కాన్స్టిట్యున్సీ. సో తప్పకుండా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ, ఇప్పుడు సపరేట్ అయిన ఆంధ్రప్రదేశ్ లో గానీ 5 సార్లు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఒంగోలు డెవలప్మెంట్ కి ఎంతో ముందుకు తీసుకెళ్లారు, ఒంగోలు కాన్స్టిట్యున్సీని. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మినిస్టర్ గా కూడా వారి శాఖ ద్వారా ఎంతో డెవలప్మెంట్ చేశారు. అలాగే మన జగన్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్యులుగా ఆ శాఖని ఎంతో ముందుకు తీసుకెళ్లారు. సో ఇప్పుడు మళ్ళీ ఒంగోలు నుంచి బాలినేని గారు వైసీపీ పార్టీ ద్వారా 6వసారి నిలబడ్డారు. సో తప్పకుండా మీ అమూల్యమైన ఓటుని బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి వేసి గెలిపించగలరని ప్రార్థన. అండ్ ఈ మధ్య బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి పైన ఒక డాక్యుమెంటరీ వీడియో చేశారు. సో అది యూట్యూబ్ లో పెట్టారు. సో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వారి రాజకీయ ప్రస్థానం మొదలైన నుంచి అసలు వాళ్ళు అంచెలంచెలుగా వారు ఎదుగుతూ ఆ కాన్స్టిట్యున్సీని ఎంతో అభివృద్ధి సైడ్ తీసుకెళ్లారు. దాంట్లో మొత్తం యూట్యూబ్ లో ఉన్న డాక్యుమెంటరీ. వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం పులివెందుల పర్యటన వెళ్లిన ఆయన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్ లో ఆర్ఓ ఆఫీస్ కి వెళ్లారు. అక్కడ పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సీఎం జగన్ పర్యటన సందర్భంగా పులివెందుల జై జగన్ నినాదాలతో దద్దరిల్లింది. స్థానిక సిఎస్ఐ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం జగన్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన 3 రోజుల ఛాయాచిత్ర ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ప్రతి ఓటర్ నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హరిచంద్ర మాట్లాడుతూ ప్రజాస్వామ్య మహోత్సవం వంటి ప్రస్తుత ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించడంలో ఓటర్లు తన వంతు పాత్ర పోషించాలని కోరారు. ప్రత్యేకించి విద్యార్థులు పోలింగ్ రోజున సమయాన్ని వృధా చేయకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని కోరారు. మంచి వ్యక్తిని నేతగా ఎన్నుకోవడం ద్వారా మంచి విద్య, వైద్యం వంటి మంచి పాలసీలు రావడానికి అవకాశం ఉందని
అంతేకాక రాబోయే తరాలకు మంచి జరుగుతుందని అన్నారు. అందువల్ల అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎటువంటి పాలసీలు కావాలో, ఎలాంటి వ్యక్తి కావాలో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలని కలెక్టర్ అన్నారు. We are a part of a wonderful democracy. We are getting education, manaki quality of life compared to many countries. We are doing quite ahead. So ఇలాంటప్పుడు మనం ఇంకా ఈ డెమోక్రసీని ఇంకా వైబ్రెంట్ గా చేయడానికి, మనం ఇంకా బ్యూటిఫుల్ డెమోక్రసీని తయారు చేయడానికి మీరు ఎవ్రీ టైం ఓట్ వేసి ఓటుని మీ హక్కును వినియోగించుకుని కరెక్ట్ పర్సన్ కి ఓట్ వేస్తే ఇంకా మంచి కంట్రీని మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా వీ హ్యావ్ ఆల్ గాట్ సో మెనీ బెనిఫిట్స్. మీ అందరూ కూడా ఇప్పుడు ఇంకా మంచిగా చదువుకుంటున్నారు. యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ కి ఉండాలి, ఇంకా బెటర్ గా ఉండాలి అదర్ జనరేషన్స్ కి. అంటే ఆల్ ఆఫ్ యూ షుడ్ ఎక్సర్సైజ్ ద రైట్ టు ఓట్. So use it, and this is what is gives you equal right. ఎవరైనా సరే అందరికీ నేను డిఫరెంట్, నేను ఇది డిస్క్రిమినేషన్ లేకుండా ఉండే హక్కు ఇది మీకు మెయిన్ ఇంపార్టెంట్. అండ్ దిస్ ఇస్ వాట్ డిటర్మైన్స్ యువర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్. ఇప్పుడు మనకి ఎలాంటి పాలసీస్ రావాలి, ఎలాంటి డైరెక్షన్లో మన కంట్రీ వెళ్ళాలి అనేది డిసైడ్ చేయడానికి ఈ ఓట్ ఒక్కటే మీ ఆయుధం. సో దాన్ని యూజ్ చేసుకోండి కరెక్ట్గా, అండ్ ఓట్ రైట్లీ అండ్ ఓట్ కరెక్ట్లీ. అండ్ ఆల్ ఆఫ్ యూ, ఇట్ మైట్ బి హాలిడే ఫర్ సమ్ ఆఫ్ యూ. చాలా మంది యంగర్ జనరేషన్లో ఐసి వచ్చింది కదా, మూవీకి వెళ్ళి రిలాక్స్ అవుదాము, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. బట్ ఆ వన్ డే మీరు ఇగ్నోర్ చేస్తే 5 years యూ విల్ నాట్ హ్యావ్ ద కరెక్ట్ డెసిషన్ మేకర్స్. సో దానికోసమనే మీరు కరెక్ట్గా ఓట్ 1 hour మీరు వెళ్ళి పోలింగ్ స్టేషన్లో ఓట్ వేయగలిగితే it will impact your future. So ensure that you vote correctly. ఓటుకు బలము ఓటేర మన బలము, ఓటుకు బలము ఓటేర దేశాన్ని శాసించు ఓటు మన భవితకు. బీఆర్ఎస్ హయాంలో మెదక్కు రైలు తీసుకొచ్చినట్లుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. మెదక్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, మా ప్రభుత్వంలో మంచిరపై చెక్ డ్యాంలు కట్టినందుకే పంటలు ఎండిపోలేదని చెప్పారు. ఈ ప్రాంతానికి 3 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చామని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు బాండ్ పేపర్ రాసిచ్చారు. గతంలో బాండ్ పేపర్కు విలువ ఉండేది. సీఎం రేవంత్ రెడ్డి మోసంతో దాని విలువ పోయిందని హరీష్ రావు విమర్శించారు. ప్రజలను నమ్మడం లేదని, ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్లపై ఒట్టు పెడుతున్నాడని, రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ 6 గ్యారెంటీల అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ పాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిపోయాయని, ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదని చెప్పారు. పేదల నుంచి బీజేపీ ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ పార్టీ మాట నమ్మితే నీళ్లు లేని బావిలో దూకినట్లు అని హరీష్ రావు విమర్శించారు. ఇవాళ పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఇక్కడ సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే, కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు. ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. గా జిల్లా అయింది కనుక, ఆయన కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్కు వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది. ఈ గులాబీ జెండాది. నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు, అబద్ధాలతో కూడా అక్కేటట్టు ఉండాలి. ఇందిరాగాంధీ అంటే బిహెచ్ఎల్ తెచ్చిందని రామ్జాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. బిహెచ్ఎల్ వచ్చింది 1952లో, ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లో, 30 ఏళ్ల తర్వాత అయింది. ఈయనంటాడు ఇందిరాగాంధీగా ఈడు ఎంపీ పోటీ చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు. అరే ఆయనకి ఏదో స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు. ఆ రాసిస్తానన్నా అకల్ మనుకుతార ఇషారతో రహనా, ఏది అయితే అది మాట్లాడితే నవ్వుల పాలు కావా, ఇజ్జతమానం పోదా ముఖ్యమంత్రిది. నీది పోతున్నా కానీ కుర్చీది పోతుంది నాయన. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు. ఏం మాట్లాడు, పేగులు మెడలు వేసుకుంటా
గోటీలాడతా ఎవడైనా పేగుల మెడలు ఎవడేసుకుంటాడే? రాక్షసులు వేసుకుంటారు. నువ్వు పేగుల మెడలు వేసుకుంటే కాదు బిడ్డ, నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయి. 6 గ్యారెంటీల గురించి మాట్లాడు. మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? మెదక్ జిల్లా అయిందంటే, సంగారెడ్డి జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు? ఇదే రామదాస్ చౌరస్తాలా 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు. ఏం చేసిండు బిడ్డ లిల్లీపేట్? నువ్వు మెదక్లో నామినేసినందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు. కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్లో నామినేషన్ ఉండునా? ఇవాళ పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ పోయి వెంకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు. ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీనేనని, ఆ పార్టీలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు తెస్తామని అన్నారు. గురువారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయడం కాంగ్రెస్కు ఇష్టం లేదని, మందిర నిర్మాణం చేయకుండా కేసులు వేసిందని అమిత్ షా విమర్శించారు. మోడీ కేసులు గెలిచి మందిర నిర్మాణం పూర్తి చేసి బలరాముడిని ప్రాణప్రతిష్ఠ చేశారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసి 70 ఏళ్ల సమస్యను పరిష్కరించమని తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటేనని, ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు అమిత్ షా. ఇంత పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం లోపల నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసారు. మీ అందరికి కూడా ఓపికతో ఇక్కడ వేచిన మీకు అందరికి కూడా సాదరపూర్వక यहाँ पर उपस्थित हमारे वरिष्ठ नेता श्री एटेला राजेंद्र जी, जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। भाई और बहनों, सबसे पहले मैं तेलुगु में बोल नहीं सकता, इसके लिए आपकी माफी मांगकर मेरी बात की शुरुआत करना चाहता हूं। हम थोड़े लेट हो गए हैं, धूम दखती धूप है, मैं लंबी बात नहीं करूंगा। मेदक वालों, मोदी जी को फिर से प्रधानमंत्री बनाना है या नहीं बनाना है? अरे जोर से बोलो, बनाना है। ये 10 साल में हमने ढेर सारे देश के लंबे की समस्या को हमेशा के लिए भारत के साथ जोड़ने का काम नरेंद्र मोदी जी ने कहा। मुझे बताओ, कश्मीर भारत का हिस्सा है या नहीं है? मेदक वालों, जोर से बोलो, है या नहीं है? तो ये भ्रष्टाचार से मुक्त कराने का काम नरेंद्र मोदी जी करेंगे। भाई और बहनों, मुझे बताओ कि यहां पर तेलंगाना विमोचन दिन मनाना चाहिए या नहीं मनाना चाहिए? जोर से बोलो, मनाना चाहिए या नहीं मनाना चाहिए? ये टीआरएस और कांग्रेस पार्टी दोनों रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी। एक में कमल का फूल खिलाएंगे। మోదీ జీ కో తీసరీ బార్ ప్రధానమంత్రి बनाए। నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో గుప్తా సుఖేన్ రెడ్డి ముఖ్య అనుచరులతో మీడియా సమావేశం నిర్వహించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ పైన సంచలన ఆరోపణలు చేశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరికి పెద్దలు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిషోర్ పైన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిజ్ఞానం కలిగిన గుప్తా సుఖేన్ రెడ్డిని విమర్శించే స్థాయి గాని, వయసు గాని చిల్లర వ్యక్తి కిషోర్ అని అన్నారు.
ఒక ఉపాధ్యాయుని కొడుకై ఉండి కనీసం వయసులో తన తండ్రి కన్నా పెద్దవాడిని గౌరవించే కనీస సంస్కారం లేని నీచుడు కిషోర్ అని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో వేలాది మంది చేసిన ఉద్యమాలను ఆయనే చేసినట్లుగా తన ఖాతాలో వేసుకొని తన వెంట నడిచిన స్నేహితులను సైతం నిలువున ముంచింది ఎవరో తెలియదా అని ప్రశ్నించారు. మరి వయసుకు పెద్దవాళ్ళైనటువంటి మరి సుఖేందర్ రెడ్డి గారిని తీవ్రంగా ఆ విధంగా మరి మాట్లాడిన దాని మీద మేమందరం దళిత జాతులం కానీ తర్వాత అన్ని వర్గాల ప్రజలం ఈరోజు సార్ మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు అనేక సంక్షేమ పథకాలు మరి పేద వర్గాలకు అందిస్తూ పేదల మన్ననలు పొందినటువంటి సుఖేందర్ రెడ్డి గారు ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే అనేక ప్రజల మద్దతుతోటే వచ్చిండు. 3 సార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యిండు, 2 సార్లు శాసన మండలికి. మరి ఈ విధంగా ఎన్నికైనట్టు ఈ స్థాయి ఉన్నటువంటి నాయకుడిని గాదర్ కిషోర్ ఆ విధంగా మరి మాట్లాడకూడదు. గాదర్ కిషోర్ మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకొని సారుకు క్షమాపణ చెప్పాలి. మరి ఇలాంటి మాటలు అన్నట్టయితే మరి గాదర్ కిషోర్ గారు మరి తుంగతుర్తిలో ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. అక్కడ ఉష్క దందా అనేక చందాల వసూలు కార్యక్రమాల్లో ఉద్యమ పేరు చెప్పి అనేక మరి చందాల మరి చేసినటువంటి మామూలు స్థాయిలో ఉన్నటువంటి మొదలనే తెలంగాణ వచ్చింది అంటున్నారు. సార్కు క్షమాపణ చెప్పి నేను ఇంతటితో పెట్టడం జరిగింది. దీనికి ఆయన నేను ఏదో పెద్ద ఉద్ధరించిన దేశాన్ని నల్గొండ జిల్లాని అని చెప్పుకునే గాదర్ కిషోర్ గారు వారి వెనుక చీకటి సామ్రాజ్యం ఎంత ఉందని ప్రజలందరూ నల్గొండ ప్రజలందరూ తెలుసుకుంటారు. వనరులను కూడా ధ్వంసం చేసి ఇసుక మాఫియాని రాష్ట్రంలో అత్యధిక కోట్లు సంపాదించిన వ్యక్తివి నువ్వు. సుఖేందర్ రెడ్డి గారు మచ్చలేని అలాంటి వ్యక్తి మీద నువ్వు విమర్శ చేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టు. అలాంటి వ్యక్తిని ఏమని మాట్లాడి పరిస్థితి చనిపోయిన వాళ్ళ ఉద్యమకారుల పరిస్థితి ఏంది? వాళ్ళని మీరు ఆదుకున్న పరిస్థితిలో ఉన్నారా? ఇలా పల్లి బఠానీల గురించి మాట్లాడే అర్హత మీకు కాదు. దాని గురించి అంతకంటే హీనమైన పరిస్థితి. నువ్వు మీ అమ్మ నర్సుగా గవర్నమెంట్ హాస్పిటల్లో మందు గోళీల బిల్లలు తెచ్చిస్తే గోళీలు తెచ్చుకుంటే మెడికల్ షాప్లో పోయి అమ్ముకున్న చరిత్రని నువ్వు సుఖేందర్ రెడ్డి గురించి మాట్లాడవలసిన అవసరం నీకు అర్హత కూడా ఖాళీ గోడికి కూడా సరిపోవు. ఇది లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 7వ రోజైన గురువారం నల్గొండ లోక్సభ ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర నియోజకవర్గానికి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా లింగిడి వెంకటేశ్వర్లు, ఎంపీ సిపిఐ పార్టీ అభ్యర్థిగా వసుకుల మట్టయ్య, బీఎస్పీ పార్టీ అభ్యర్థిగా విరిగినేని అంజయ్య, సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా ఆర్ సుభద్రారెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పొనుగోతు లాల్ సింగ్ నాయక్, స్వతంత్ర అభ్యర్థిగా తిరుగుడి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డి, బీజేపీ పార్టీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా బాదేన్ నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థిగా ఆరూరి వెంకటేశం, స్వతంత్ర అభ్యర్థిగా సిరిశాల శ్రీనయ్య, స్వతంత్ర అభ్యర్థిగా వంగపల్లి కిరణ్, స్వతంత్ర అభ్యర్థిగా గోలి సైదులు నెహేమియా, స్వతంత్ర అభ్యర్థిగా వీరబ్రహ్మ రవి, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా పెరుమల్ల వెంకన్న, స్వతంత్ర అభ్యర్థిగా సుంకర రమేష్, స్వతంత్ర అభ్యర్థిగా లింగం కృష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా షేక్ అబ్దుల్ మాలిక్, సోషలిస్ట్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా సుంకరి లింగయ్య, జై భారత్ పార్టీ అభ్యర్థిగా షేక్ రషీద్, స్వతంత్ర అభ్యర్థిగా గంగిరెడ్డి కోటిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల భూపాల్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా నూకల నరసింహారెడ్డి, తెలంగాణ యువశక్తి పార్టీ అభ్యర్థిగా దేశగాని సాంబశివ గౌడ్, స్వతంత్ర అభ్యర్థిగా కొండూరు సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా అంజనపల్లి రవి, స్వతంత్ర అభ్యర్థిగా సోమగాని నరేందర్ నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ హరిచంద్ర తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని పీలే నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా ఆయన అధికారం చేపట్టుకున్నారు. అదేవిధంగా పీడే నియోజకవర్గంలో 2014లో కానీ 2019లో కూడా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టారు. మరి ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ యొక్క పీడే నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ పార్టీని మరోసారి గెలిపించబోతున్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏదైతే పరిష్కారం కావాల్సిన సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇంజనీరింగ్ కానీ ఇంకా ఏదైనా రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా మేము గతంలో 5 సంవత్సరాలు కూడా తెలియకపోయింది. మళ్ళీ అంటే మా ప్రభుత్వంలోనే రోడ్డు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తాము. దాదాపు 70-80 కోట్లు గ్రామీణ రథాలు నిధులు మంజూరు చేయించడం కానీ దాదాపు 10,000 పట్టాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మరి సచివాలయ భవనాలు కానీ, తర్వాత ఆర్టికల్ కానీ, గ్రామీణ కానీ దాదాపు 10,000 పట్టాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మరి గ్రామాల్లో సచివాలయ భవనాలు కానీ, తర్వాత ఆర్టికల్ కానీ ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా అడిగేటువంటి ఆత్మస్థైర్యం, నైతిక స్థైర్యం జరిగేటువంటి ఎన్నికల్లో మిథున్ రెడ్డి గారు కానీ కానీ విజయం సాధిస్తాం ప్రజల యొక్క సహకారం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్లు 9 నేషనల్ టీవీ.